వారిది పేగుబంధం కాదు, రక్త సంబంధం అసలే కాదు. ఎవరు ముడివేయకున్నా ఎన్నటికీ వీడని ముడిపడిన బంధం ఇది. 1980లో ప్రారంభమైన స్నేహబంధం వారిది. వైద్య విద్యలో ఒకే తరగతి గదిలో కలిసి చదువుకున్న నాటి నుండి 4.5 దశాబ్దాలుగా అల్లుకున్న ఆత్మీయ బంధం. అధికారంలో ఉన్న, అంతస్తులో ఉన్న, పూరి గుడిసెలో ఉన్న, పేదరికంలో ఉన్న, హద్దులే లేని చెలిమికి చిరునామా వాళ్ళు. ఇంతకీ వీళ్ళెవరనేదిగా మీ సందేశం. వారే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మక వైద్య కళాశాలగా ప్రత్యేక చరిత్ర కలిగిన కాకినాడ రంగారాయ మెడికల్ కాలేజ్ విద్యార్థులు నేటి మంజుమల్ బాయ్స్ ల సహకారాన్ని మైమర్పించేలా పేరు తెచ్చుకున్న రాయల్ రంగరాయన్స్ బాయ్స్ 1980 బ్యాచ్. సరిగా 4.5 దశాబ్దాల కిందట ఎంబీబీఎస్ చదువుకున్న మెడికల్ కాలేజ్ గడిచిపోయిన కాలగతిలో శిథిలావస్థకు చేరుకోకూడదన్నది పవిత్రమైన ఆశయంతో 1980 బ్యాచ్ అపూర్వమైన క్రతువును నిర్విఘ్నంగా పూర్తి చేశారు. ఏకంగా సుమారు 60 లక్షలను 1980 నాటి స్నేహితులంతా కలిసి సమీకరించి వైద్య విద్య నేర్పిన కళాశాల అభివృద్ధికి పాటుపడ్డారు. చదువులమ్మ ఒడిలో ఓలాడిన రుణం తీర్చుకున్న ఆ పూర్వ విద్యార్థుల కృషికి ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా తమ సొంత డబ్బులు వెచ్చించి 1980 బ్యాచ్ 60 లక్షల వ్యయంతో అధునాతనంగా రూపుదిద్దిన రినోవేటెడ్ పారాక్లినికల్ లెక్చరర్ గ్యాలరీని 21 జూలై 2024 ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభించారు. పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రముఖులైన ప్రజాప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొన్నారు. వారిది పేగుబంధం కాదు, రక్త సంబంధం అంతకన్నా కాదు. వారి మధ్య ఉన్నది ఒకే ఒక బంధం, అది స్నేహబంధం. వారు అందరూ కలిసి చదువుకున్న రోజుల్లో పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, అట్లాగే వారు కలిసి చదువుకున్న క్లాస్ రూమ్లు, తరగతి గదులు కూడా పూర్వ ఎలాగో వైభవంగా ఉండేవో అంతకు మించి ఉండాలన్న ఒక మంచి ఆశయంతో శిథిలావస్థకు చేరినట్టు వారి యొక్క మెడికల్ కాలేజీని ఒక దాదాపు 65 లక్షలు పెట్టి అధునాతన హంగులతో రూపుదిద్దించి ఎమ్మెల్యేలు, మంత్రుల చేతుల మీద ఓపెనింగ్ చేయించి ఇటీవల కాలంలో రంగరాయ మెడికల్ కాలేజీకి ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు.
దానిలో భాగంగా ఆ పూర్వ విద్యార్థుల సంఘానికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఒక ప్రముఖ డాక్టర్, ఖమ్మం నగరానికి చెందినటువంటి కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్ కె గురునాథరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. అసలు మీరు రంగరాయ మెడికల్ కాలేజీలో 1980 బ్యాచ్ చేసినటువంటి రంగరాయన్స్ బ్యాచ్, బాయ్స్ బ్యాచ్ ఏదైతే ఉందో, మీకు ఈ కళాశాల అభివృద్ధి చేయాలని ఎందుకు వచ్చింది? అసలు ఏం జరిగింది ఆ మంచి కార్యక్రమం వెనకాల? నాకు ఒక కాకినాడలో ఒక మంచి ట్రెడిషన్ ఉందండి. అక్కడ చదువుకున్న విద్యార్థులందరూ కూడా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి రామకోస అనే ఒక అసోసియేషన్ ద్వారా కలుసుకొని 2 days అక్కడ అందరూ ఒక పండుగలాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రతి సంవత్సరం 4 yearsకి ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరము జనవరి నెలలో మేము అలాగే కలవటం జరిగింది. కలిసినప్పుడు మేము అందరము మేము చదువుకున్న లెక్చర్ గ్యాలరీస్ని, బిల్డింగ్స్ అన్నీ చూసిన తర్వాత మాకెందుకో అవన్నీ చాలా పాడైపోయినాయి. మేము ఎప్పుడో 68లో 65లో కట్టిన బిల్డింగ్స్ అన్నీ కూడా అవి లెక్చర్ గ్యాలరీస్ బాగా డ్యామేజ్ అయిపోయి వర్షం కురుస్తూ అన్ని పెచ్చులని ఊడిపోయి ఒక శిథిలావస్థకి చేరుకొని అది చూసిన తర్వాత మాకు అనిపించింది, మనం ఇక్కడ చదువుకొని ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే ఈ చదువుల తల్లి దగ్గర చదువుకొని ఉండటం వల్ల మనం ఈ స్టేజ్కి వచ్చాము. కాబట్టి మనం చదువుకున్న ఈ విద్యాలయానికి ఏదో ఒకటి మనం అంతగా ఏదో ఒకటి కృషి చేసి కంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుందని ఒక ఐడియా వచ్చింది మా క్లాస్మేట్స్ అందరికీ కూడా, 1980 బ్యాచ్ వాళ్ళకి. అనుకొని మేము అందరం కలిసి ఒక లెక్చర్ గ్యాలరీని అడాప్ట్ చేసుకున్నాము. దాంట్లో పెథాలజీ ఒకటి, ఫార్మకాలజీ ఒకటి, 2 లెక్చర్ గ్యాలరీస్ ఉంటే ఒకే బిల్డింగ్లో. ఆ బిల్డింగ్ రెనోవేట్ చేస్తే బాగుంటుంది, 10 మందికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి ఎంబీబీఎస్ స్టూడెంట్ ఆ క్లాసుల్లోనే ఆల్మోస్ట్ 4 years, 4.5 yearsలో 3 years అదే క్లాసులో కూర్చొని చదువుకుంటుంటారు. సో ఇదైతే బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి మాకు ఐడియా వచ్చి మా క్లాస్మేట్స్ అంతా కలిసి దాదాపు మాది 115 మంది బ్యాచ్లో ముందు 10 మంది యాక్టివ్గా ఇన్వాల్వ్ అయిపోయి ఇనిషియేషన్ తీసుకున్నాము. తర్వాత ప్రతి ఒక్కళ్ళు వాళ్ళందరూ వాళ్ళే వచ్చి కంట్రిబ్యూట్ చేశారు. సో వీటన్నిటికీ నా వంతుగా నేను కొద్దిగా ముందు ఇనిషియేషన్ తీసుకోవడం వల్ల మిగతా వాళ్ళు కూడా 10 మంది ఒకేసారి జాయిన్ అయిపోయి ఐడియా బాగుందని అందరూ ఏకీభవించడం వల్ల అందరూ కలిసి మేము ఈ రెనోవేషన్ స్టార్ట్ చేశాము. దాంట్లో ముఖ్యంగా నా క్లోజ్ ఫ్రెండ్స్ డాక్టర్ పెద్దేశ్వరరావు, డాక్టర్ ప్రకాష్ బాబు, డాక్టర్ భాస్కర్ చౌదరి, వారా వెంకటరావు, శ్రీధరు, శేషగిరి, త్రిమూర్తులు, ఇంకా చాలామంది ఉన్నారు. దాదాపు ఒక 115 మంది బ్యాచ్లో 65-70 మంది ముందు తర్వాత అందరూ కంట్రిబ్యూట్ చేశారు. వాళ్ళంతా వాళ్ళ యొక్క ఆర్థిక స్థోమతను బట్టి అందరూ కంట్రిబ్యూట్ చేశారు. మేము కావాలంటే ఒక 5-6 కలిసి 5-10 వేలు వేసుకొని తలా 10 లక్షలు వేసుకొని 5 కలిసి మేము కంట్రిబ్యూట్ చేసి చేయించగలం. కానీ అలా చేయించడం వల్ల మనకి ఆ ఫీలింగ్ రాదు. క్లాస్మేట్స్ అందరం కలిసి చేస్తేనే బాగుంటుందని ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేశాము. వాళ్ళంతా కృషిగా ఎంత ఇచ్చినా సరే పర్లేదని చెప్పాము. డబ్బులు లిమిట్ కాదు, మనకి అందరూ కంట్రిబ్యూట్ చేయాలి, మనందరూ పార్ట్నర్స్ కావాలి ఈ ప్రాజెక్టులను ఒకే ఆశయంతో ప్రతి క్లాస్మేట్స్ మ్యాక్సిమం ఇన్వాల్వ్ చేసి అందరినీ పార్ట్నర్స్ చేసి మీ ప్రాజెక్ట్ చేశాము. ఈ ఫస్ట్లో మేము ప్రాజెక్ట్ చేసినప్పుడు ఆ బిల్డింగ్ ఎంచుకోవడం కారణం ఏంటంటే ఆ బిల్డింగ్ బాగా పాదపడిపోయి లీక్ అయిపోతుంది. పైన సీలింగ్ అంతా ఊడిపోయి అంత పెచ్చులు వేసిపోయి బిల్డింగ్ అంతా తడుస్తాను, క్లాస్లో నీళ్ళు కూడా వస్తాయి. అందుకని ఆ బిల్డింగ్కి ముందు స్ట్రెంత్ ఎంత ఉందని అసెస్మెంట్ చేపిస్తే పర్లేదు, ఇంకో 40 years దాకా దాని లైఫ్ ఉందని కంక్లూడ్ మనకు వచ్చిన తర్వాత అప్పుడు మేము బిల్డింగ్ టేకప్ చేసి ఆ బిల్డింగ్ పైన అంత ఒక లేయర్ స్లాబ్ వేసాం. ముందు బిల్డింగ్ పైన 4 inches స్లాబ్ వేసాం. ఫస్ట్ స్లాబ్ వేసిన తర్వాత మళ్ళీ చుట్టూ మొత్తం అవుట్ సైడ్ మొత్తం అంతా పూర్తిగా రెనోవేషన్ చేసి మంచి లుక్ ఎలివేషన్ దాంట్లో చేసాము. లోపల ఇంటీరియర్స్కి అంతా బాగా చేయించాము. అలాగే మా రోజుల్లో అయితే అక్కడ బ్లాక్ బోర్డు మీద చాక్ మీద రాసుకుని చదువుకునే వాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ మారింది. ఇప్పుడు ఈ ప్రతి కాలేజీలోనూ డిజిటల్ బ్లాక్ బోర్డ్స్, స్మార్ట్ బోర్డ్స్ వచ్చేసాయి. సో అవి మేము డిజిటల్ స్మార్ట్ బోర్డ్స్ మేమే ఇచ్చాము. పెద్ద 2 లెక్చర్ గ్యాలరీస్కి పైన ఒక 2 క్లాస్మేట్స్ కలిసి ఇచ్చారు, కింద ఒక 2 క్లాస్మేట్స్ కలిసి దాన్ని కంట్రిబ్యూట్ చేశాము. దాంట్లో నేను, మా ఫ్రెండ్ పెద్దేశ్వరరావు ఒక డిజిటల్ బోర్డు ఇచ్చాము, మా ప్రకాష్ బాబుని మా ఇంకొక ఫ్రెండ్ ఇంకొక డిజిటల్ బోర్డు ఇచ్చాడు. దానికి ఇవే కాకుండా లోపల ఏసీలు కూడా బాగాలేకపోతే ఒక 5-6 ఏసీలు కూడా కొనిపెట్టేసాము, దాన్ని ఫిట్ చేసాము. మాకు అంతా రెనోవేషన్ అయిన తర్వాత బాగా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే మాకు ఎప్పటికీ బాగా గుర్తుండిపోయే రంగరాయన్ డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు మా కాలేజ్ స్టూడెంట్. ఆయన ప్రస్తుతం కాకినాడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఎప్పుడు ప్రతి రామకోస మీటింగ్ వచ్చి బాగా ఎంకరేజింగ్ మాట్లాడుతూ ఉంటారు. మా కాలేజ్ డెవలప్ చేయాలి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆయన ఆశయంగా తీసుకొని మేము ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాము. ఆయన చేతుల మీదగానే మేము దీన్ని లెక్చర్ గార్డెన్ని ఇనాగరేషన్ చేయించడం జరిగింది. మేము దాన్ని ఉగాది రోజు స్టార్ట్ చేశాము. మాకు కరెక్ట్గా 100 days తర్వాత గురు పూర్ణిమ నాడు, జూలై 21 ఆదివారం గురు పూర్ణిమ నాడు ఇనాగరేషన్ చేయడం జరిగింది. మేము ముందు అనుకున్నప్పుడు కన్నా కూడా తర్వాత బిల్డింగ్ అవుట్లుక్ చూసిన తర్వాత బాగా అందరం 100% సాటిస్ఫై అయ్యాం. ఫస్ట్లో మనం చేస్తుంది కరెక్ట్ మంచి పని కాదు అని కొంచెం సందేహం ఉండేది.
చేసిన తర్వాత బిల్డింగ్ అవుట్లుక్ చేసిన తర్వాత ఇంకొక 30-40 years దాకా బిల్డింగ్ డోకలేదనే నమ్మకం మాకు కలిగింది అది బిల్డింగ్ చేసిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలన్నీ బాగా బ్రహ్మాండంగా కడుతున్నారు. గవర్నమెంట్ పాత కాలేజీలకి ఫండ్స్ గవర్నమెంట్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు బడ్జెట్ ప్రాబ్లమ్స్ వల్ల. సో దాంట్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ముందుకు వచ్చి కనుక కంట్రిబ్యూట్ చేస్తే మన కాలేజీలను కూడా మిగతా కార్పొరేట్ హాస్పిటల్స్ లెవెల్లో మనం లుక్ మార్చాల్సిన ఉద్దేశంతో దాంట్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు, ఎందుకంటే ఆ రోజు మేము చదువుకుంది సంవత్సరానికి 500,000 కూడా ఖర్చు పెట్టలేదు మేము చదువుకున్న రోజుల్లో. దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు వచ్చింది చాలా తక్కువ మేము కంట్రిబ్యూట్ చేసింది. సో ఆ సదుద్దేశంతో మా క్లాస్మేట్స్ అందరం కలిసి ముందుకు వచ్చి అందరూ కంట్రిబ్యూట్ చేసి దాదాపు 65 lakhs కంట్రిబ్యూట్ చేసాము. దాన్ని ఇప్పుడు రెనోవేషన్ చేయడం కాకుండా ఇప్పటి నుంచి ఒక 10 years దాకా మేము దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాం బిల్డింగ్ని. ముందు ఆ బిల్డింగ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా ఏసీల పైన డిజిటల్ బోర్డు పైన ఏమైనా సరే నెక్స్ట్ 10 years దాకా మేము ఆ బిల్డింగ్ టోటల్ ఆ లెక్చర్ గ్యాలరీని ఆ బిల్డింగ్ మొత్తాన్ని మేమే దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము. అది మా సొంత ప్రాపర్టీ లాగా మేము ఫీల్ అవుతాం దాన్ని. అది ఇనాగరేషన్ అయిన తర్వాత మమ్మల్ని చూసిన తర్వాత మిగతా బ్యాచెస్ వాళ్ళు చాలామంది ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. ఆ రోజు అక్కడ కాకినాడలో వచ్చిన ఫ్రెండ్స్ సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ చాలా దాన్ని రికగ్నైజ్ చేసిన తర్వాత అప్పుడు ఓకే మేము చేసి చాలా మంచి పని అనుకున్నాము. సో మమ్మల్ని చూసి ఇప్పుడు మా సీనియర్స్ జూనియర్స్ కూడా 5-6 బ్యాచ్లు ఇప్పుడు వాళ్ళ క్లాస్మేట్ డిస్కషన్ నడుస్తూ ఉన్నాయి. మన పాత బిల్డింగ్స్ ఏమున్నాయా హాస్పిటల్లో కానీ కాలేజీలో కానీ ఇప్పుడు మనకన్నా ఇంకా బాగా చేయాలనే ఉత్సాహం వాళ్ళలో ఉంది. సో మేము చేసినందుకు ఆనందం కన్నా కూడా మమ్మల్ని చూసి మిగతా బ్యాచ్లు వాళ్ళు ముందుకు వచ్చి దీన్ని కొద్దిగా బాగా డెవలప్ చేయాలన్న ఆశయం అందరికీ కలిగినందుకు బాగా సంతోషంగా ఉంది. సో ఇలాగే మా రంగరాయ మెడికల్ కాలేజే కాదు, ఇటువంటి గవర్నమెంట్ కాలేజ్ చాలా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానీ. ఈ 1980s, 70s, 2000లో చదువుకొని వాళ్ళు ఇప్పుడు 50 సంవత్సరాలు దాటి లైఫ్లో బాగా సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇప్పుడు మేము మా కాలేజీకి అలాగే చేసాము, మిగతా వాళ్ళు కూడా వాళ్ళ కాలేజీలకి రంగరాయ మెడికల్ కాలేజ్ కానీ కాదు మిగతా అన్ని కాలేజీలకి కూడా ఎవరంతా వాళ్ళు కృషి చేసి వాళ్ళ కాలేజీ ఏమన్నా రెనోవేషన్ కానివ్వండి అప్గ్రేడేషన్ కానీ ఉపయోగపడితే బాగుంటుందని ఆశయం అది. కొన్ని బ్యాచ్లు ఆల్రెడీ మా కాలేజీ ముందుకు వచ్చారు, అలాగే మిగతా కాలేజీలు కూడా ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. కాబట్టి ఒక మంచి పవిత్రమైన ఆశయం మనకు చదువు నేర్పినటువంటి చదువుల తల్లి ఆ భవనం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది మంచి హంగులతో భావి డాక్టర్లకు కూడా కాబోయే డాక్టర్లకు కూడా ఎంతో ఆశలతో కళలతో వచ్చినటువంటి ఆ డాక్టర్లు అయ్యేటువంటి వాళ్ళందరూ కూడా మంచి వస్తువులు కల్పించి మంచి డిజిటల్ బోర్డుతో వాళ్ళందరూ చక్కని వాతావరణంలో విద్యను పూర్తి చేసి మా అంతా ఎదగాలి. వాళ్ళు కూడా రాబోయే డాక్టర్లు కూడా మా అంత ఎదగాలి, వాళ్ళు కూడా మాలాగే ఒక ప్రముఖ డాక్టర్లుగా గుర్తింపు పొందాలని ఒక మంచి ఆశయంతో చేసినటువంటి ఈ రంగరాయన్ బాయ్స్ ఎవరైతే 1980 బ్యాచ్ ఉన్నారో వాళ్ళు చేసినటువంటి ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగి మంత్రుల చేతుల మీద ఎమ్మెల్యే చేతులుగా ప్రారంభించుకోవడం జరిగింది. రాబో కాలంలో మరిన్ని మంచి పనులతోటి ఈ బ్యాచ్ ముందుకు పోవాలని కోరుకుంటూ కెమెరామెన్ జాన్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం. నేను డాక్టర్ పెద్దీశ్వరరావు. 1980 బ్యాచ్ తరఫున మనం చేసిన ఈ పెద్ద కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. సో 98 బ్యాచ్ అనేది ఒక యూనిక్ ఐడెంటిటీ లాగా ఉన్నందుకు మనం చాలా గర్వపడాలి. ఈ ప్రాసెస్ చేయడానికి ముఖ్య కారణమైన డాక్టర్ గురునాథరావుకి మనందరి తరఫున చాలా థ్యాంక్స్. అందరూ కూడా గురునాథరావుకి థ్యాంక్స్ చెప్పాలి. తను చాలా పెయిన్స్ తీసుకొని అందరినీ మోటివేట్ చేసి కొందరితో మొదలైన ఈ ప్రాసెస్ అందరితో ముగించే వరకు కంప్లీట్ అయినా కూడా అది వదలకుండా అందరికీ ఫోన్ చేసి మొబిలైజ్ చేసి మళ్ళీ ఇంకొక నేమ్ బోర్డు కూడా రెండోది పెట్టించి అది కూడా ఫిల్ అయ్యేదాకా ఆయన వదలనందుకు మనందరి తరఫున ఆయనకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిన మెయిన్ పిల్లర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా డాక్టర్ భాస్కర్ చౌదరి, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ప్రకాష్, మిగతా బొమ్మిరెడ్డి శ్రీనివాస్, వీళ్ళందరికీ కూడా చాలా, ఎందుకంటే బిగినింగ్లో వీళ్ళు నిలబడబట్టే అందరూ మోటివేట్ అయ్యారు, అది నా అభిప్రాయం. సో అందరూ కలిసి చివరికి ప్రాసెస్ని దిగ్విజయంగా కంప్లీట్ చేశారు. సో ఈ ప్రాసెస్ మనతో పాటు మనం చేసిన ఈ కార్యక్రమం వల్ల అన్ని బ్యాచ్ల వాళ్ళు మోటివేట్ అవుతున్నారు. ఆల్రెడీ మన సీనియర్స్ దీన్ని మోటివేషన్గా తీసుకుని వాళ్ళు కూడా ఒకటి అడాప్ట్ చేసుకుని దాన్ని కూడా వాళ్ళు కూడా చేస్తానికి సిద్ధమవుతున్నారు. ఈ వేలో మనం 100% సక్సెస్ అయినట్టు నా ఫీలింగ్. సో వన్స్ అగైన్ అందరికీ 98 బ్యాచ్ తరఫున ఈ ప్రాసెస్ని అందరికీ సహకారం అందించిన ప్రతి క్లాస్మేట్కి
థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను డాక్టర్ వెంకట్రావుని. 1980 బ్యాచ్ రంగరాయన్స్కి. ముందు 1980లో జాయిన్ అయ్యాం. 85లో కంప్లీట్ అయింది. మేము మా రామకోస రంగరాయ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఎవ్రీ 4 years జరుగుతూ ఉంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఏదో ఒక ప్రాజెక్ట్ చేయాలి, మన చదువుకున్న కాలేజీకి ఎంతో కొంత చేయాలని మా బ్యాచ్లో డాక్టర్ గురునాథ్ అనే మా బ్యాచ్మేట్ డాక్టర్ గారు ఫ్రమ్ ఖమ్మం యూరాలజిస్ట్, ఆయన ప్రోద్బలంతో బ్యాచ్ని అందరినీ మోటివేట్ చేసి అందరూ కంట్రిబ్యూట్ చేసి ఆల్మోస్ట్ ఏదో ప్రాజెక్ట్ చేయాలని ఆలోచన చెప్పిన అందరూ ముందుకు వచ్చారు. అందరూ సహకారంతో మేము లాస్ట్ టైం 2024 జనవరిలో రాంకోజా మీట్ అయినప్పుడు మేమందరం ఈ బిల్డింగ్ చూసి శిథిలావస్థలో ఉన్నదని ఈ ఫార్మకాలజీ పెథాలజీ లెక్చర్ గ్యాలరీని రెనోవేట్ చేయాలని ఆలోచనతో ముందుకు వచ్చి మేము బ్యాచ్ అందరూ కూడా మోటివేట్ చేసి లార్జ్ అమౌంట్స్ ఆల్మోస్ట్ 60 lakhs కంట్రిబ్యూట్ చేసి రెనోవేట్ చేయడం జరిగింది. మరి ఆల్మోస్ట్ చాలా అందంగా వచ్చింది. మా బ్యాచ్మేట్స్ అందరూ చాలా సంతోషించారు. మా బ్యాచ్మేట్స్లో డాక్టర్ భాస్కర్ ఫ్రమ్ డెల్టా హాస్పిటల్స్, డాక్టర్ బొమ్మిరెడ్డి శ్రీనివాస్, డాక్టర్ గురునాథ్, డాక్టర్ పెద్దేశ్వరరావు, డాక్టర్ ప్రకాష్, వీళ్ళందరూ కూడా మేజర్ కంట్రిబ్యూటర్స్. తర్వాత ఆల్మోస్ట్ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. 66 మంది ఇన్వాల్వ్ అయ్యి ఆల్మోస్ట్ 60 lakhs కంట్రిబ్యూట్ చేసి ఈ బిల్డింగ్ రెనోవేట్ చేయడానికి కొనుక్కొని మేము గత ఉగాది రోజున శంకుస్థాపన చేసి 100 రోజుల్లో మన గురు పౌర్ణమి రోజున ఇది ఓపెనింగ్ చేయడం, డాక్టర్ కామినేని గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈ బిల్డింగ్ని ఒక 10 years వరకు కూడా మేము అడాప్ట్ చేసుకుని ఏదైనా సరే ఏ చిన్నది వచ్చినా